నిజంగా మన అదృష్టం కొద్దీ పత్రి గారు వచ్చి మనందరికీ తెలియని విషయాలు, ఎన్నో విషయాలు బోధించారు ఆయన. తెలియని మనకి ఎన్నో విషయాలు, అవి తెలియకపోవడం వల్ల అవి చేసి ఎంతో నష్టపోతున్నాం. అలా నష్టపోకుండా ఉండడం కోసం మరి అలాంటి సద్గురువులు భూమి మీదకి వస్తారు, సందేశాలు ఇస్తారు. సాధారణంగా కొంతమంది గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సందేశాలు ఇస్తూ ఉంటారు. కానీ పత్రి గారు అలా కాదు. ఊరూరు తిరిగి, ఊరూరే కాదు రాష్ట్రాలు దేశాలు కూడా తిరిగి ఈ సందేశాలు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఆయన సభలకి ఎన్నో వేల మంది కూడా వస్తూ ఉంటారు. నేను చూశాను. ఈ సభల్లో ఆయన చాలా సింపుల్గా ఇస్తారు. చెయ్యకూడని పనుల గురించి సింపుల్గా ఇస్తారు, సింపుల్గా చెప్తారు. చెయ్యవలసిన పనులు చెప్తారు, చెయ్యకూడనివి చెప్తారు. తెలివైన వాడు అయితే అవి అర్థం చేసుకుంటాడు. తెలివి తక్కువ వాడు తనకు నచ్చినట్టు చేస్తాడు, తర్వాత అనుభవిస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం అని లబోదిబోమంటాడు. ఎవడేం చేయగలడు? అలాగే ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ బోధిస్తున్నాం. అంతేకాదు, సృష్టి ధర్మం ఏంటంటే మనలాంటి వాళ్ళని కొంతమంది తయారు చేయాలి. పత్రి గారు మనల్ని ఎలా తయారు చేశారో మనం కొంతమంది తయారు చేయాలి. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం కూడా అదే. ధ్యానం చెప్పడం కాదు, ధ్యానం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ధ్యానం చెప్తున్నారు. ధ్యానం చెప్పగలిగే వారిని తయారు చేయాలి. అదే ఇప్పుడు వాళ్ళు పెర్ఫెక్ట్గా చెప్పాలి, మళ్ళీ తప్పు చెప్పకూడదు, రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు. అందుకే నేను వాచ్ చేస్తూ సరైన గైడెన్స్ ఇస్తున్నాను. న్యాయంగా మార్నింగ్ జూమ్లో 1/2 అవర్ మనమే క్లోజ్ చేయొచ్చు, కానీ మనలాంటి వాళ్ళు తయారవ్వాలి. మీరంతా నాలా ఎదగాలి. పత్రి గారు ఏ పని అయితే చేశారో అదే ఇప్పుడు నేను చేస్తున్నాను. రేపు మళ్ళా మీరు చేయాలి. ఆయన ఓ మాట అనేవారు. ఏమని అనేవారు అంటే, ఇది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు, అందరూ దీంట్లో భాగస్వాములు అవుతేనే మరి నిజంగా ఇది ప్రపంచంలో సాధించవచ్చు అనేవారు. నిజంగా కూడా ఆయన లాంటి వాళ్ళని కొంతమంది తయారు చేసి నిష్క్రమించాడు. అంచేతే ఇప్పుడు ఈ సొసైటీ అలా వైభవంగా కొనసాగుతూనే ఉంది. న్యాయంగా అంతటి గురువు తప్పుకుంటే ఆ సొసైటీ అయిపోవాలి. ఏమీ ఆగలేదు. ఆయన వేసిన పునాదులు అంత గట్టి మళ్ళాన అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అంచేతే ఈ సొసైటీ ఎలా కొనసాగుతూ ఉంది.